కాకి పిచ్చుకల గుమ్మడికాయ ఇల్లు. ఒక అడవిలో కాకి పిచ్చుక ఇద్దరు ప్రాణ స్నేహితుల్లా ఎన్నో ఏళ్లగా ఉంటున్నారు. అలా వాళ్ళ మధ్య ఉన్న స్నేహం ముందు ఎన్ని కోపాలొచ్చినా దూది పింజులా చెదిరిపోతున్నాయి. ఎన్ని గొడవలొచ్చినా నీటి మీద తారల్లా కరిగిపోతున్నాయి. అందుకే ఆ ఇద్దరి స్నేహితుల స్నేహాన్ని చూసి ఆ అడవిలో మిగతా పక్షులు కుళ్ళుకునేవి. పేరుకి మాత్రం తమతో కూడా వాళ్ళు స్నేహంగానే ఉంటారు. కానీ వారిద్దరి మధ్య స్నేహం ముందు వీళ్లతో వాళ్ళు మెసిలే తీరు నలుసుతో సమానం. అందుకే ఆ ఇద్దరిని చాటుగా ఎప్పుడు ఆడిపోసుకుంటూ వాళ్ల మీద అనవసర ద్వేషాన్ని పెంచుకునేవి మిగతా పక్షులు. ఒకసారి చిలుక, గ్రద్ద, పావురం కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాయి. రాను రాను వీళ్ళ స్నేహబంధం మరీ ఎక్కువైపోతుంది చూసారంటే. అడవిలో ఎవ్వరు లేనట్టు వాళ్లదే ఒక లోకమన్నట్టు ఎప్పుడు కలిసే తిరుగుతారు, ఒట్టి స్వార్థపరులు. అవును పావురం, వీళ్ళు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారనిపిస్తుంది నాకైతే. లేకపోతే స్నేహం అంటే దానికి కొన్ని హద్దులుండవా ఏంటి? అందుకే ఈ ఇద్దరి స్నేహితులకి మనం ఏదో ఒకటి చేసి మనశ్శాంతి లేకుండా చేయాలి. అలా అయినా వాళ్ళు ఈ అడవి వదిలిపోతారు. అప్పుడు మనకి వాళ్ళ పీడ వదులుతుంది అని సలహా ఇచ్చింది. అప్పుడు పావురం చాలా ఆసక్తిగా ఇలా అడుగుతుంది. అంటే ఏం చేద్దామంటావే? ఏం చేద్దామంటే మనందరి ముందు ఎంతో ఫౌజులు కొడుతూ ఆ స్నేహితురాలిద్దరూ ఒకే ఇల్లు కట్టుకుని ఉంటున్నారుగా, ఆ ఇంటిని తగలబెట్టేద్దాం. అప్పుడు వాళ్ళు దిక్కులేని వాళ్ళలా రోడ్డున పడతారు. అప్పుడు మనం ఎవ్వరం వాళ్ళని పట్టించుకోలేదనుకో, ఇక ఇక్కడ ఉండలేక అడవి వదిలిపోతారు. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకుంటే? అబ్బా, నీవన్నీ అపశకున మాటలేనే గ్రద్దా. సరే, ఒకవేళ నీ అనుమానమే నిజమై వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకున్నా సరే, మనం మళ్ళీ పాడు చేద్దాం. అప్పుడు మనం వాళ్ళని ఎంతగా చిదిరించుకుంటున్నామో అర్థమై చివరికి ఈ అడవిని వదిలి వెళ్లిపోతారు. ఇదే నా ప్లాన్. ఎలా ఉంది? ప్లాన్ బాగానే ఉంది. అయితే మనం వెంటనే ఈ ప్లాన్ ని అమలు చేద్దాం అని అందరూ ఒకటైపోయి కాకి పిచ్చుక ఇంట్లో లేని సమయంలో వెళ్లి వాళ్ళ ఇల్లు కూలబెట్టి వచ్చేశారు. సాయంత్రానికి బయట నుండి ఆహారంతో తిరిగి వచ్చిన కాకి పిచ్చుకలు తమ ఇల్లు కూలిపోయి ఉండటం చూసి ఇలా అనుకుంటున్నాయి. పిచ్చుక, ఏంటే మన ఇల్లు ఇలా అయిపోయింది? ఇది ఎలా జరిగి ఉంటుంది? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏమోనే, నాకు అదే అర్థం కావటం లేదు. ఇది ఎవరైనా కావాలని చేశారా, లేక దానంతట అదే కూలిపోయిందో అర్థం కావటం లేదు. సరేలే, ఏదైతేనేం మనం మళ్ళీ ఇల్లు బాగు చేసుకోక తప్పదు కదా. పద, ఆ పని చూద్దాం. అలా అయితే ఒక మాట చెప్తానే, మనం మళ్ళీ ఇల్లు కట్టుకుందాం. కానీ అది ఇక్కడ కాదు. మనమంటే ఈ అడవిలో ఎవరికి పడడం లేదు కదా. ఒకవేళ మనం ఇక్కడ ఇల్లు కట్టుకున్నా మళ్ళీ ఇలా అవ్వదని నమ్మకమేంటి? అందుకే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్లి ఇల్లు ఏర్పాటు చేసుకుందాం అని పిచ్చుక ఇచ్చిన సలహాలో నిజం ఉండడంతో కాకి కాదనలేకపోయింది. అందుకే ఆ ప్రాణ స్నేహితులిద్దరూ మిగిలిన పక్షులందరికీ దూరంగా వెళ్లిపోయారు. అక్కడ తమ ఇంటికి కావలసిన కలప అవి సేకరించుకుంటూ ఉండేసరికి చీకటి పడిపోయింది. ఆ ప్రాంతంలో చీకటి పడ్డాక చలి విపరీతంగా ఉంటుంది. అందుకే ఆ రాత్రికి ఆ చలిని తట్టుకోలేక, ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. ఈ రాత్రంతా మనం ఇలా చలిలో ఉన్నామంటే ఉదయానికి బ్రతుకుంటామో లేదోనే. అలా అయితే తాత్కాలికంగా మనం ఈ రాత్రికి ఉండడానికి ఒక నీడని వెతుక్కోవాలి. అదిగో అక్కడ చూడు, అదేదో పెద్ద గుమ్మడికాయలా ఉంది. ఈ రాత్రికి దాని పక్కనే ఎక్కడైనా తల దాచుకుందాం అంటూ అక్కడున్న ఒక పెద్ద గుమ్మడికాయ కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లి చూశారు. అది ఆకారంలో పెద్దగా ఉండడంతో పిచ్చుకకి అప్పటికప్పుడు ఒక ఆలోచన తట్టి ఆ పెద్ద గుమ్మడికాయని తమ ఇల్లుగా మార్చుకుని ఆ గుమ్మడికాయ ఇంట్లోకి వెళ్లారు. అలా ఆ చలికాలపు రాత్రి ఆ అడవిలో ఒక్కసారిగా చలి తీవ్రంగా పెరిగిపోయినా ఆ గుమ్మడికాయ ఇంట్లో ఉన్న ఆ స్నేహితురాలిద్దరికి మాత్రం లోపల వెచ్చగానే ఉంది. కానీ మిగిలిన అన్ని చోట్ల చలి బాగా పెరిగిపోయింది. అందులోకి అడవిలోని కొన్ని ప్రదేశాలలో విపరీతమైన మంచు కురవడం మొదలైంది. దానివల్ల అక్కడుంటున్న పక్షుల ఇళ్ల మీద ఆ మంచు బరువుకి అటు ఇటుగా ఉన్న పక్షుల ఇళ్లు కూలిపోసాగాయి. అలా కాకి పిచ్చుకలకి
ఇల్లు లేకుండా చేద్దామనుకున్న మిగిలిన పక్షులే ఆ రాత్రికి నీడ లేకుండా చలిలో ఉండాల్సొచ్చింది. అలా తెల్లవారింది. నీడ కోల్పోయిన ఆ పక్షులు మిగిలిన వారిని కలుసుకుని, ఏంటే ఇది, రాత్రంతా ఆ మంచు తాకిడికి మన ఇల్లు కూలిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇదంతా మనం చేసిన పాపం వల్లేనేమోనే. పాపం ఆ పిచ్చుకకి కాకికి ఇల్లు లేకుండా చేశాం కదా, అందుకే ఆ దేవుడు ఆ కోపాన్ని మన మీద ఇలా చూపించాడేమో రాత్రి అనుకుని అడవిలో దిక్కులేని వాళ్లలా తిరుగుతున్న వాళ్ళకి గుమ్మడికాయ ఇల్లు కనిపించింది. అప్పుడు అందరూ కలిసి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కాకి పిచ్చుక కనిపించారు. కాకి పిచ్చుక, రాత్రి విపరీతమైన మంచు కురిసి మా ఇల్లు నేలమట్టిపోయాయి. ఒకవేళ మేము మళ్ళీ ఇల్లు కట్టుకున్నా ఈ కాలంలో కురిసే మంచు తీవ్రతకి నిలబడతాయో లేదో అనే భయం ఉంది. అందుకే కొంతకాలం ఇల్లు లేని మాకు మీ గుమ్మడికాయ ఇంట్లో తలదాచుకోవడానికి కాస్త చోటిస్తారా? ఈ చలికాలం వెళ్ళిపోయాక మళ్ళీ మా ఇల్లు మేము కట్టుకుని అందులోకి వెళ్ళిపోతాం అని చాలా దీనంగా అడిగితే కాకి ఇలా అంటుంది. చూడండి మిత్రుల్లారా, మీరు నన్ను పిచ్చుకని శత్రువుల్లా చూశారు, కానీ మేము మిమ్మల్ని ఎవరిని ఎప్పుడలా అనుకోలేదు. పైగా మా ఇల్లుని కూడా మీరే పాడు చేసుంటారనే అనుమానం మాకుంది. అందుకే మీ అందరికీ దూరంగా ఇక్కడొచ్చాం. కానీ సమయం చూసారా ఎంత వేగంగా తిరిగిందో? ఒకే రాత్రిలో మీరు మీ ఇల్లని పోగొట్టుకుని మా చోటికొచ్చేశారు. సరే, మీకు అభ్యంతరం లేకపోతే మా గుమ్మడికాయ ఇంట్లో మీరుండొచ్చు. ఈ చలికాలం విపరీతంగా మంచు కురుస్తున్న కాలంలో పిల్లలతో మీరు మంచులో ఉండలేరు కదా అని చెప్పి తన మంచి మనసుతో తాము ఏర్పాటు చేసుకున్న గుమ్మడికాయ ఇంట్లోకి ఆ ఇల్లు కోల్పోయిన పక్షులని ఆహ్వానించింది. అప్పటికి ఆ పిచ్చుక కాకిల మంచి మనసు ఆ పక్షులకి అర్థమైంది. పిచ్చుక, కాకి, ఇన్నాళ్ళు మీ పట్ల మేము చాలా తప్పుగా ప్రవర్తించాం. మీ స్నేహాన్ని చూసి ఈర్ష్యతో మీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాం. కానీ ఈరోజు మా అందరికీ ఒక కష్టం వస్తే మీరే పెద్ద మనసుతో ఆదుకున్నారు. మీది ఇంత మంచి మనసని తెలియక మేమందరం ఇన్నాళ్ళు పిల్ల చేష్టలతో మిమ్మల్ని బాధ పెట్టి మేమే కావాలని మీ ఇల్లుని కూల్చేశాం. కాని మీరు అవేవి మనసులో పెట్టుకోకుండా మాకు ఆశ్రయమిచ్చారు అని అంది. అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది. మనలో మనకి థ్యాంక్స్లు, సారీలు ఏంటి మిత్రమా? అపార్థాల వల్ల ఇలాంటి పొరపాట్లు సహజం. మీరు అవేవి మనసులో పెట్టుకోకుండా మీకు కావలసినన్ని రోజులు ఈ గుమ్మడికాయ ఇంట్లో ఉండండి. కాలం మారాక అందరం కలిసి మంచి ఇల్లు కట్టుకుందాం అని తన ఉదార్తని చాటుకుంది. ఆ విధంగా కాకి పిచ్చుకల గుమ్మడికాయ ఇల్లు అడవిలో అందరినీ ఒక చోటుకి చేర్చింది.